నేనేం చెప్పాలి. రైట్ సార్, వదిలేద్దాం సార్. ఇక నీరు పల్ల మెరుగు అంటారు కదా సార్. గతంలో హైదరాబాద్ ఏరియాలో చాలా చెరువులు ఉండేవి. ఆ చెరువుల్ని కబ్జా చేసేసి నాలాలకు అడ్డుగా వెంచర్స్ వేసేసి చాలా ఇది చేశారు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవడంతో ఆ వాటర్ అంతా కూడా అక్కడ చేరుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు సార్, మోకిలాలో ఒక 6 CR సార్ ఒక్కొక్క విల్లా. మన విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మొత్తం 212 విల్లాలు సార్. ఇది ఒక్కొక్కటి 6 కోట్ల రూపాయలట. అఫీషియల్ వాల్యూ ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఏంటంటే అవుట్స్కట్స్కి వెళ్ళిపోదాం, ఈ కాలుష్యం అది ఉండదు, అంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు వెళ్తే అప్పుడు అది కూడా మునిగిపోయిన పరిస్థితి సార్ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అంటే అది నాలా ప్రవాహానికి అడ్డంగా ఈ విల్లాలను నిర్మించినట్లే ఆరోపణలు ఉన్నాయి సార్. మరి ఆరోపణలు ఎంత నిజమో తెలియదు కానీ ఆశ్చర్యమే. ఎందుకంటే ఒకప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్ కోర్ సిటీ ఉంటుంది. ఇది ఎప్పుడో కట్టిన సిటీ. జనసాంద్రత పెరిగిపోయింది, పాపులేషన్ డెన్సిటీ పెరిగిన జనసాంద్రతకు తగ్గట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగలేదు. డ్రైనేజ్ కావచ్చు, సీవేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు. ఈ ఒక కాంక్రీట్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కోర్ సిటీలో వాటర్ పర్కులేట్ అవ్వడానికి స్కోప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్టెడ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో మీకు అవుట్ సైడ్ సిటీ అయితే ఈ ప్రాబ్లం ఉండదు. సో అందువల్ల కోర్ సిటీ అయితే మనం అర్థం చేసుకోండి అని. కానీ మొకిలా ఈ ప్రాంతము, మొకిలా, కోకాపేట్, ఆడ శంకర్పల్లి వరకు దిస్ ఆల్ న్యూలీ డెవలప్డ్ ఏరియా. సో ఈ న్యూలీ డెవలప్డ్ ఏరియాలో ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందులో విల్లాస్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కదా. సో నేను కూడా టీవీలో చూశాను, వాళ్ళు ఆ విల్లాస్ కొనుక్కున్నాము ఇక్కడ ప్రశాంతంగా ఉందామని అనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మరి దీనికి కారణం ఏంటి? మరి నిజంగానే నాలాకు అడ్డంగా నిర్మాణం ఉంటే ఇప్పుడు దాన్నే కదా కొలుస్తామని చెప్తే గొడవ అవుతున్నది. నానంటోడు హైడ్రా యాక్షను, బడాబాబులు విలాస కొరకు అడ్డగోలుగా చేసిన నిర్మాణాలు తీసేయాలంటే కూడా నా మీద కోపం వస్తుంది. మామూలుగా కోపం వస్తలేదు నా మీద. సో నా మీద తీవ్రమైన దాడి చేస్తున్నారు. నేను ఏమంటున్నా, అయ్యా చెరువులు ఆక్రమించుకున్నవాడు, నాళాలను ఆక్రమించిన వారిని క్షమించకూడదు. ఏదా మధ్య తరగతి ప్రజలుంటే వాళ్లకు మానవీయంగా ఏం చేద్దామని ఆలోచిద్దాం. వాళ్ళని ఇప్పుడే ముట్టుకోకండి, కానీ మొదలైతే పెద్దవాళ్ళ సంగతి తేల్చండి అంటే ఎక్కలేని కోపం నా మీద విపరీతంగా వస్తుంది. ఏం చేయాలి అని అలా ఉంటుంది వ్యవస్థ. ఎందుకంటే ఆ కోపం మరి తప్పంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో అందువల్ల ఫండమెంటల్గా ఇది మరొకసారి తెలియజేసింది. అంటే నాలాలను, చెరువులను ఆక్రమించి ప్రకృతి విలయతాండవానికి మనమే కారణమైతే, అది ఏదో బతుకు తెరువు కొరకు, తలపైన ఇంత గూడు కొరకు, ఓ కూలి పునాలి చేసుకునే కుటుంబము రెంట్లు అద్దెలు కట్టలేక ఏదో 50 గజాల ల్యాండ్లో ఉంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ 10 ఎకరాలలో 5 ఎకరాలలో విలాసమైన ఫామ్ హౌస్లు కట్టుకొని అడ్డగోలుగా చెరువుల్లోకి కాలుష్యాన్ని పంపిస్తుంటే, చెరువులకు అడ్డంగా నిర్మాణాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఎందుకు క్షమించాలండి? వాళ్ళని క్షమించడం ఎందుకు? సో దీనికి ఎక్కడైనా ప్రాతిపదిక ఉండాలి కదా. మీరు హైడ్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం గందరగోళం. సో హోల్ హార్టెడ్గా హైడ్రా ఆపరేషన్ మేము సమర్థిస్తాం. ఈ పెద్దవాళ్ళ సంగతి భర్తం పట్టాల్సిందే. పేద మధ్యతరగతి ప్రజలకు మాత్రం మీరు ఇబ్బంది పెట్టకూడదు. ఓ మానవీయ పరిష్కారాన్ని చూద్దాం, అది తర్వాత. ముందైతే వీళ్ళ సంగతి తేల్చాలి కదా అని ఇంత స్పష్టంగా చెప్తుంటే అలా కాదు, ఇక్కడెందుకు చేసినావు, అక్కడెందుకు చేసినావు, హైడ్రా డ్రామా. అది డ్రామా అయితే డ్రామా అయిన రోజు ఖచ్చితంగా కొట్లాడదాం. నిజంగానే ఒక దగ్గర 4 రోజులు అయినా కాపారనుకోండి, పెద్దవాళ్ళకు కూలగొట్టకుండా తప్పనిసరిగా క్వశ్చన్ చేద్దాం. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి చూడండి విమర్శలు, ప్రశ్నలు, అసలు దాన్ని సమర్థిస్తున్న నాలాంటి వాళ్ళపైన దాడి తీవ్రంగా. ఎందుకు ఇది ఏం తెలియజేస్తుంది? ఎవరి ఇంట్రెస్ట్లు తెలియజేస్తున్నది? మరి ఇప్పుడు ఆ మొక్కిళ్ళలో ఎవరు, ఆ బాధకు ఎవరు భరించాలి? మరి వాళ్ళ జీవితాలు అలా కావడానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి విల్లా కొనుక్కుంటే మరి వాళ్ళ పరిస్థితికి ఎవరు బాధ్యులండి? ఎవరు బాధ్యులు? మరి 50 ఏళ్ళ నుంచి జరగలేదా? జరిగింది కరెక్టే. ఎప్పుడో ఏదో ఒక సమయంలో మొదలు పెట్టాలి కదా. ఎప్పుడు మొదలు పెడదాం? పోనీ ఇంకా 50 ఏళ్ళు నడిపిద్దాం ఇలాగే. ఇప్పుడు 50 ఏళ్ళుగా జరిగింది నిజమే. ఆ దుర్మార్గులు అనుమతులు ఇచ్చారు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేద్దాం, కరెక్టే. కానీ 50 ఏళ్ళుగా జరిగింది కనుక ఇప్పుడు ఆపుదామా? ఇక నుంచి కూడా జరగనిద్దామా? ఇంకో 50 ఏళ్ళు కూడా జరగనిద్దాం. జరిగితే అప్పుడు ఏముండదు, మనం వరదలే బతకాల్సి ఉంటుంది. పడవలు వేసుకొని తిరగాలి. ఇక హైదరాబాద్లో రోడ్ల మీద కార్లు ఉండవు, పడవలే ఉంటాయి. సో అలా వానకాలం ప్రతి ఒక్కడు
ఒక కారు ఒక బండితో పాటు ఒక పడవ కొనుక్కోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో పడవ, ఎండాకాలంలో చలికాలంలో బండ్లు. ఇదా బతుకుదాం ఇట్లా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇలా ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలా పడుతుంది. మొక్కిళ్ళలో వరదలు, విజయవాడలో వరదలు, ఎక్కడ చూసినా కనబడుతున్నాయి కదా వరదలు, ఖమ్మంలో వరదలు. మరి ఈ పరిస్థితి ఎంతకాలం అనుమతిద్దాం? లేదు ఎవరన్నా కనీసం ఏమైనా కూల్చితే నా ఏం కన్వెన్షన్ అంటే ఇప్పుడే కూలుస్తారా, 50 ఏళ్ళ నుంచి మీరే ఇయ్యలేదు అనుమతులు మళ్ళీ అంటున్నారు. అవునయ్యా, వాడు అనుమతి నుంచి బుద్ధి లేని పని చేసిండు. మరి ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చేద్దామా దాన్ని? అంగీకరిద్దామా దాన్ని? అందువల్ల ఈ సింపుల్ అప్రోచ్ పేద మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు నిందితులు కారు, వాళ్ళు బాధితులు. ఒక పేదవాడు ఎందుకు ఓ నాల దగ్గర గుడిసేసుకుంటాడు? మొక్కిళ్ళలో విలా కొనగలిగితే నాల దగ్గర గుడిసేసుకుంటాడు నాకు చెప్పండి. లేదు ఒక అపార్ట్మెంట్ కొనగలిగితే జూబ్లీ హిల్స్లా మా నాలా దగ్గర గుడిసేందుకు వేసుకుంటాడండి? ఏ కర్మతో నాలా దగ్గర గుడిసేసుకొని బతుకుతాడు? అంటే ఈ మహానగరం పేదవాడికి ఆశ్రయం ఇవ్వనప్పుడు, ఈ మహానగరం మధ్యతరగతికి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మా పొలిటికల్ స్పెక్యులేషన్లతో, నల్ల డబ్బుతో రియల్ ఎస్టేట్ను సామాన్యుడికి అందకుండా చేసిన ఈ వ్యవస్థ వల్ల ఆ మధ్యతరగతి చెరువు దగ్గర ఏదో ఇంత చీపులు దొరుకుతారు కొనుక్కుంటున్నాడు. దానికి ఎవరు వాళ్ళు బాధితులు ఎట్లయితారు? వాళ్ళు నిందితులు ఎట్లయితారు? వాళ్ళు బాధితులు. దే ఆర్ విక్టిమ్స్. ఈ వ్యవస్థ యొక్క విక్టిమ్స్. ఎందుకు 50-20 ఏళ్ళు కాదు 10 ఏళ్ళలో మీరు చూడండి, హైదరాబాద్లో ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాడు కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితికి వచ్చింది. దానికి కారణం ఏంటి? ప్రభుత్వం తన భూములు అమ్ముకుంటుంది. మరి గతంలో లాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వచ్చిందా? ముజుందాయ్ మార్కెట్లో హౌసింగ్ బోర్డు వచ్చిందా? మీకు సంజీవరెడ్డి నగర్ హౌసింగ్ బోర్డు ఉందా ఈ 10 ఏళ్లలో? నాకు చెప్పండి, బాగలింగంపల్లి హౌసింగ్ బోర్డు ఉందా? ఎక్కడమైనా మరి ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్లు? కాచిగూడలో నిజాం నవాబ్ అప్పటి హౌసింగ్ కాలనీ ఉంది. మరి ఎందుకు మీరు ప్రజలు ఒక భూమిని, ల్యాండ్ని ఒక అత్యంత కాస్ట్లీ కమాడిటీగా మార్చింది ఎవరు? ఈ పొలిటీషియన్ బిల్డర్ నెక్సెస్ కదా. దానివల్ల ఏం చేశారు పాపం మధ్యతరగతి వాళ్ళు? ఎక్కడ కొనుక్కోవాలి? వాళ్ళ డబ్బులు లేవు, జూబ్లీలో కొనుక్కోలేరు, బజార్లో కొనుక్కోలేరు. ఇంకో ఎక్కడగా మహేశ్వరం దగ్గర దిల్చున్న రావుతలనో ఎల్బీనా రావుతలనో చెరువు కింద వెంచర్ ఎవడో వేసిండు. అన్ని అనుమతులు వచ్చినాయి కదా, ఏమవుతుంది? ఎవడు కొలుస్తాను, అంత ఈజీనా అని వాళ్ళ బిల్డర్ చెప్పిన మాటలు నమ్మి ఆ వెంచర్లో తీసుకున్నారు. గవర్నమెంట్ మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తాడు, పవర్ ఇస్తాడు, వాటర్ ఇస్తాడు, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. అలాంటి వాళ్ళని వదిలేయండి అంటున్నాం. కానీ ఈ పెద్దవాళ్ళు ఎందుకు వదిలేయాలి? పెద్దవాళ్ళ వదిలేయాల్సిన అవసరం ఏంటి? నిజంగానే ఆ మొక్కిళ్ళలో వరద రావటానికి నాలాకు అడ్డంగా కట్టడమే కారణమైతే ఆ బిల్డర్ పైన చర్య తీసుకోవాలంటే ఎందుకు అభ్యంతరం ఏంటండి మీకు? రాజకీయ పార్టీలకు ఎందుకు అభ్యంతరం? రాజకీయ నాయకులకు ఎందుకు అభ్యంతరం? మేమేమంటాను? పేదవాళ్ళ పద్ధతి వాళ్ళని ముట్టుకోవద్దని అంటాను. అందరం అంటున్నాం. అది ఎవడు ముట్టుకుంటాడు? అది సాధ్యమా ఏ ప్రభుత్వానికైనా? ఇప్పుడు కొన్ని హైదరాబాద్లో అలా చేసిన నిర్మాణాలు కొన్ని లక్షలు ఉంటాయి. లక్షల మందిని తరలించగలుగుతారా ఏ ప్రభుత్వమైనా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది ఫర్గెట్ అబౌట్ పాలసీ. ఆ ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? హైదరాబాద్లో నాలాల పట్ల, చెరువుల కింద ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరినీ ఎవరు తరలిస్తారు? ఎక్కడికి తరలిస్తారు? ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది? అదొక పెద్ద సోషల్ డిజాస్టర్ అవుతుంది. కానీ మనం అంటున్నది ఏంటి? పెద్దవాళ్ళ సంగతి చూడండి. అంటే పేదవాళ్ళ పేరు చెప్పి, మధ్యతరగతి పేరు చెప్పి పెద్దవాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళని ముట్టుకోవద్దు అంటే అది రాజకీయంగా చెడ్డ పేరు వస్తుంది కనుక పేద మధ్యతరగతి వాళ్ళ పేర్లు చెప్పి పెద్దవాళ్ళ సంగతి అంటున్నారు. అయ్యా, పెద్దవాళ్ళ సంగతి మొదలు చూడటం, తర్వాత వాళ్ళని కాపాడుకుందాం. పేద మధ్యతరగతిని ప్రభుత్వం ముట్టుకుంటూ ఊరుకుంటామా? ఇప్పుడు నోటీసులు ఇచ్చింది అంటున్నారు. నోటీసులు ఇచ్చి నిజంగా అక్కడ పోనీయండి బుల్డోజర్, చూద్దాం. ఏ ప్రభుత్వం ధైర్యం చేస్తాయండి పేదవాడి ఇల్లు కూల్చమని? చేత ప్రజలు ఊరుకుంటారా? ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో సాధ్యమే కాదు. అది కూలిస్తే ఊరుకుంటాం మనం అందరం కలిసి. కానీ అల్టిమేట్గా మొత్తం హైదరాబాద్ పైన టార్గెట్ చేసి ఎప్పుడు అది మీరు గమనించండి, ఎన్కన్వెన్షన్ కూల్చివేత్తనం మొదలైంది. అంతకుముందు ఎవ్వరూ విమర్శించలే. మీరు కావాలంటే పేపర్లు తీయండి, టీవీలు చూడండి. పల్లన్ రాజు ప్రాపర్టీని కూల్చినప్పుడు ఎవరన్నా ఒక్కరన్నా విమర్శించారా? ఆయన కేంద్ర మాజీ మంత్రి కదా, కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా. మీరు గమనించండి, ఫస్ట్ శాస్త్రీపురం రాజేంద్రనగర్ ఏరియాలో కూల్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రశ్నించిందా? ఏ నాయకుడు ప్రశ్నించాడా? ఎన్కన్వెన్షన్ కూల్చడంతో మొదలైంది ఇక అందరి కోపం. ఇక ఏ మామూలు విమర్శ కాదు. మీరు కావాలంటే పేపర్లు తీసి టీవీలు చేసి కంటెంట్ అనాలిసిస్ చేయండి. హైడ్రా పైన విమర్శలు బిఫోర్ ఎన్కన్వెన్షన్, ఆఫ్టర్ ఎన్కన్వెన్షన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పేది నిజమా కాదా అనేది. ఎన్కన్వెన్షన్ కూల్చేదాకా ఎవరు మాట్లాడలే. ఎన్కన్వెన్షన్ ముట్టుకోవడంతో కోపం వచ్చింది అందరికీ.
పెద్దవాళ్ళందరికీ అప్పుడే కోపం వచ్చింది. ఎందుకు ఈ అక్కినేని నాగార్జున లాంటి సెలబ్రిటీని అన్నారంటే మా దగ్గరికి కూడా వస్తారు, మా వాళ్ళ దగ్గరికి కూడా వస్తారు, మా అస్మదీయుల దగ్గరికి వస్తారు, మా 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 సపోర్టర్ల దగ్గరికి వస్తారు అనే భయం రాజకీయ నాయకులు మొదలైంది. దానికి అది చెప్తే కోపం వస్తుంది కనుక పేద మధ్యతరగతి వాళ్ళ పేర్లు చెప్తున్నాం. పేద మధ్యతరగతి ప్రజల్ని కాపాడాల్సిందే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు బాధితులు. మరి ఇప్పుడు మోకిళ్ళలో మరి ఎవరు బాధ్యులండి కట్టింది? ఆ బిల్డర్ని ఎవరో మరి ఆ బిల్డర్ని ఎందుకు ఊరుకోవాలి అంటున్నా. అదే నిజమైతే నిజమో కాదో నాకు తెలియదు. అలా ఇప్పటికైనా మోకిళ్ళలో వరదలు హైడ్రాపై ఒక విధానపరమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి కదా. ఇక ఈ హైడ్రా ఆపరేషన్ తర్వాత హైదరాబాద్లో ఒక అంచనా ప్రకారం ఫ్లాట్ సేల్స్ గణనీయంగా తగ్గాయి. ఇక చాలామంది బుక్ చేసుకున్న వాళ్ళు కూడా బిల్డర్ని ప్రెజర్ చేస్తూ ఉన్నారట సార్, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఎంతో కొంత కట్ చేసైనా అని చెప్పేసి. సో ఇంకొక వార్త ఏంటంటే సార్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది సార్, చూపించండి. అది హైడ్రా ఎఫెక్ట్, రిజిస్ట్రేషన్లు ఢమాల్, జిహెచ్ఎంసీ పరిధిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, జూలైతో పోలిస్తే ఆగస్టులో 320 కోట్లు పడిపోయిన ఆదాయం. ఇది యాదృచ్ఛికమా సార్, లేకపోతే ఏదైనా హైడ్రా ఎఫెక్ట్? ఇప్పుడు ఒక మంత్ డేటాతో మనం ఎప్పుడూ కంపేర్ చేయలేము, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు సింపుల్ ఫ్యాక్టర్, ఆ పీరియడ్లో మంచి రోజులు లేవనుకోండి, కొనరు, అవునా కదా. మీకు రిజిస్ట్రేషన్లు జరగవు, మంచి రోజులు ఉంటే రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెండవది, డెఫినెట్గా కొంత కొనేవాళ్ళు ఆలోచన ఉండొచ్చు, ఏందో ఇది ఎఫ్టీఎల్ కింద వస్తుందా, బఫర్ జోన్ కింద వస్తుందా, రేపు నేను కొంటే ఏమైనా అవుతుందా అని ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ మనం ఏం చెప్పదలుచుకున్నాం ఈ వార్తతోని అంటే, హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఎకానమీ దెబ్బతింటుంది, హైడ్రాను మూసేయండి అని చెప్పదలుచుకున్నామా? ఏం చెప్పదలుచుకున్నాం అంటే, హైడ్రాలో రిజిస్ట్రేషన్లు అంటే అన్ని జిహెచ్ఎంసీ కోర్ ఏరియాలో ఉంటున్నారు, కానీ ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగేది జిహెచ్ఎంసీ బయట. మీకు అందరికీ తెలుసు కదా, అది రిజిస్ట్రేషన్లు జరిగేది ఎక్కువగా జిహెచ్ఎంసీ. ఆ డేటా లేదు ఇందులో, మరి నాకు మీరు ఆ డేటా వస్తే మనం చెప్పగలం. ఇప్పుడు ఎక్కువ జరిగేది మీకు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్. ఇక్కడ మనకు చూపించింది సార్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి అంతటా తగ్గింది. అంటే మరి అక్కడ తగ్గడానికి అంటే ఒకటి, ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే వెనుకాడతారు కొనాలంటే. ఎఫ్టీఎల్ లేని దానికి ఎందుకు వెనుకాడతారు? నాకు అర్థం కాని అంశం. ఆడ చెరువే లేదు 10 కిలోమీటర్ల దగ్గర దాకా, అక్కడ కూడా జనం కొనడానికి వెనుకాడతారా? రీజనింగ్ షుడ్ బి దేర్ కదా అంటున్నా నేను. ఇప్పుడు నీకు 10 కిలోమీటర్ల వరకు చెరువు లేదు, మరి ఏ రకంగా ఉంటుంది? కొంత అనుమానం ఉంటే ఉండవచ్చు. ఇది హైడ్రా ఎఫెక్ట్ అని కాదు, హైడ్రా వల్ల జాగ్రత్త పడవచ్చు ప్రజలు. ఇది హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇప్పుడు హైడ్రా ఆపేయండి, అసలు ప్రాబ్లం వల్ల ఇప్పుడు హైడ్రాని ఎట్లా క్లోజ్ చేయాలి, ఈ చర్చ ఎక్కడదని విచిత్రంగా ఉంది ఇది. సో ఈ వార్త ఆ ఉద్దేశంతో వేశారని అంటలేను, కానీ అల్టిమేట్గా దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు చూడండి, హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, తెలంగాణ ఎకానమీ దెబ్బతింటుంది అని అంటే, మరి మంచి పని చేద్దాం, అన్ని గండిపేటలో కూడా నీళ్ళు తీసి పడేది రిజిస్ట్రేషన్ చేయించేద్దాం, నీళ్ళని ఖాళీ చేయించి. గండిపేటలో ఫుల్ పెరుగుతాయి కదండి రిజిస్ట్రేషన్ ఇన్కమ్. హిమాయత్ సాగర్ కూడా మొత్తం ఖాళీ చేయించేద్దాం, అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసి పడేద్దాం. హుస్సేన్ సాగర్ కూడా ఖాళీ చేద్దాం, రిజిస్ట్రేషన్ చేద్దాం. బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెరుగుతుంది కదా, రాసుకోవచ్చు. హైడ్రా క్లోజ్, రిజిస్ట్రేషన్ ఫుల్గా పెరిగినాయని చేద్దామా? మరి అన్ని నాలాల మీద మొత్తం బిల్డింగ్లు కట్టేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుకుందామండి, మామూలుగా పెట్టుకుందాం. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ కూల్చిన చోట ఒక 1000 అపార్ట్మెంట్లు లేపేద్దాం, మొత్తం ఆ తుమ్మిడికుంట చెరువు అంతా తీసి పడేద్దాం. మరి ఓకేనా? రిజిస్ట్రేషన్లు హైదరాబాద్లో ఒక్క పార్క్ వద్దు, ఇందిరా పార్క్ మొత్తం, ఇందిరా పార్కు మీకు పబ్లిక్ గార్డెన్స్, అలాగే మీకు అన్ని పార్కుల మీద కూడా ల్యాండ్లు ప్లాట్లు వేసి అమ్మేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుతుందండి. ఇంకా మామూలుగా పెరుగుతుంది రిజిస్ట్రేషన్. పరేడ్ గ్రౌండ్ కూడా మొత్తం ప్లాటింగ్ చేసి పడేద్దాం, అమ్మేద్దాం. బ్రహ్మాండంగా కొంటారు జనం, ఎగబడి కొంటారు. మీరు కాలండి చూడండి, లాల్ బహదూర్ స్టేడియం కూడా ప్లాటింగ్ చేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుతాయండి, మామూలుగా పెరగదా? చేద్దామా? ఎన్టీఆర్ స్టేడియం ఆడ ఫుల్ పెద్ద గ్రౌండ్ ఉంది, ఎందుకు ప్లాటింగ్ చేద్దాం, ప్రభుత్వం ప్లాటింగ్ చేసి అమ్మేస్తే బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెరుగుతుంది. లెట్ us do it, చేద్దామా? అప్పుడు ఉస్మాన్ సిటీ ల్యాండ్ వల్ల ఎంత అక్కడ చుట్టూ కాలనీల వాళ్ళ మీరు చూడండి, పోయి యూనివర్సిటీలో వాకింగ్ చేసుకుంటారు, ఇందిరా పార్క్లో చూడండి వాకింగ్ చేసుకుంటారు. ఇవన్నీ తీసి పడేద్దాం, ఆ పార్కులు, చెరువులు, ఓపెన్ ప్లేలు అన్ని రిజిస్ట్రేషన్ చేసి పడేద్దాం, మంచి ఇన్కమ్ పెరుగుతుంది కదా, బ్రహ్మాండంగా ఇన్కమ్ పెరుగుతుంది. గండిపేట చెరువులో రిజిస్ట్రేషన్, హిమాయత్ సాగర్లో రిజిస్ట్రేషన్, హుస్సేన్ సాగర్లో రిజిస్ట్రేషన్. ఇష్యూ వల్ల డెఫినెట్గా
కొంత ఫియర్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ప్రికాషన్ కూడా తీసుకోవచ్చు ప్రజలు. కొనాలి అనుకునేటప్పుడు ఇది మరి ఎందుకు తొందర, ఇది ఎఫ్టీఎల్ ఉన్నదేమో, ఎందుకంటే ప్రజలకు తెలియదు కదా అది ఎఫ్టీఎల్ బఫర్ జోనా. మన వ్యవస్థ ఎంత దారుణం అంటే నేను ఒక దగ్గర కొనాలనుకుంటే నాకు ఎవడు చెప్పాలి అది ఎఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్ ఉందా అని. సో ఆ బిల్డర్ ఏమో ఏది లేదంటాడు, నిజమో కాదో తెలియదు అనే ఆ అనుమానము భయం ఉంటే ఉండవచ్చు, నేను ఒప్పుకుంటాను. దానివల్ల కొంత ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ కావచ్చు. కానీ ఆ రిజిస్ట్రేషన్ కొరకే హైడ్రా ఆపాలని ఎవరైనా ఆర్గ్యూ చేస్తే నేను చెప్పేది ఇదే ఆన్సర్. హుస్సేన్ సార్లు రిజిస్ట్రేషన్లు చేద్దాం, గడిపేట్లు చేద్దాం, హిమాయత్ సార్లు చేద్దాం, పబ్లిక్ గార్డెన్లు ఏర్పడేద్దాం, అయిపోతాం మొత్తం ఫుల్గా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెంచుకుందాం. రైట్ సార్. ఇన్నాళ్ళు మనం చూసాం ఈ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్